ఏంది డీలరు? ఏమై ఉండాది? మన కొంపలు మునిగిపోయామా? ఏంది? అవునమ్మా, ఆ వెంకటేష్ నాయుడిని మనం మోసం చేయలేదు, మనమే వెంకటేష్ నాయుడు చేతిలో మోసపోయాం. ఇది నమ్మేలా ఉంది. మనం మోసపోవడం ఏంది? ఏంది డీలరు నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ ట్రక్కులో మనకెత్తిన సరుకు మంచిది కాదంట. చెరువులో చచ్చిన చేపలు రొయ్యలు ఉన్నాయంట. అవునా? అయితే నిజమే. సచ్చిన చేపల్ని రొయ్యల్ని ఎత్తడవేంది? అసలు నువ్వు ఏం మాట్లాడుతూ ఉండవు? అత్త, మగుడు చేశాడు, వీడికి తెలిసిపోయింది. ఆ అత్తయ్యకి పులిసిపోద్ది అంతే. దానికి ఆన్సర్ నేను చెప్పనా ఆలపాటి అత్త? అసలైన డీలర్ వస్తే మంచి సరికి ఎత్తుతాం గాని నువ్వు పంపిన ఈ డమ్మీ డీలర్ వస్తే చచ్చిపోయిన చచ్చు సరికే కదా అత్త ఎత్తాలి. నేను పంపడమేంది? ఈ డీలర్కి నాకు ఏంటి సంబంధం? సంబంధం లేకపోతే నీకు భీమవరంలో పనేంటి? నా వెనకాలే వచ్చి నాకు తెలియకుండా నా చుట్టూ తిరుగుతూ హోటల్లో ఎందుకు మకాం వేశావు? దొరికిపోయింది. మాట్లాడవేంటతో? మాట్లాడు. అది నేను నా అమ్మి కోసం వచ్చిన. అవునా? కూతురు కోసం వస్తే చేపల కూరకి ఎసరు పెట్టేదానివే గాని చేపల చెరువుకి ఎసరు పెట్టి యాసిడ్ పోస్తావా అత్త? ఆ రోజు నుంచే నేను మీ మీద కన్ను పెట్టా, మీ కదలికలు కనిపెట్టా. కరెక్ట్ కారణం చెప్పకుండా అసలు డీలర్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం, ఈ దొంగ డీలర్ గాడు తక్షణమే ప్రత్యక్షం అయిపోయి అడ్వాన్స్ ఇచ్చేయడం, అంతా తెర వెనుక నువ్వు ఆడిస్తున్న నాటకం అని నేను చాలా అడ్వాన్స్గా పసిగట్టానత్త. అలాగే మరో కరెక్ట్ డీలర్తో డీలింగ్ కూడా అయిపోయిందత్త. ఆ సరుకెత్తే టైంలోనో పంపించే ప్రయత్నంలోనో మీ ఇద్దరి చెంచాగాళ్ళు కిరాయిగాలని పెట్టి పనికి ఎక్కడ అడ్డపడతారనని ఎవరికి డౌట్ రాకుండా నీకు నీ చెంచా బ్యాచ్కి కలిపి చచ్చిపోయిన చేపలతో ఉచ్చు వేశా. మీరు రొచ్చులో పడిపోయారు. ఎలా ఉందత్తా ఈ దేవరపాటి వెంకీగాడి దెబ్బ? ఇదిగో గదమవా అల్లుడు, సరుకు మొత్తం అమ్మేశా. డబ్బు పూర్తిగా నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మీరిక్కడ చేయాల్సిన చెంచా పనులు ఏం లేవు. తట్టా బుట్టా సర్దుకుని అత్తని మన ఊరికి తీసుకుని పోండి. అక్కడ కలుసుకుందామే ఏంటి?
ఓకే. నువ్వు సాధించావు బావా. అవును బావా, వచ్చిన డీలర్ చీటర్ అని భలే కనిపెట్టావే. వెంకిబాబు, మీరు తెలివిగా వాణ్ణి భలే బోల్తా కొట్టించారు. ఆ డబ్బు మీదే. అవి తీసుకెళ్ళి మళ్ళీ రొయ్యల్ని కొనండి. ఆ రైతులకు కూడా పంచండి. అలాగే బాబు, చాలా థ్యాంక్స్. తీసుకోండి. మ్యాగీ, ఇదంతా నీ ఐడియానే. నీ ఐడియాతోనే జనరేటర్ అమ్మడానికి మనం ఇక్కడ దాకా వచ్చాం. నిక్కీ గారు, మీరు కూడా హెల్ప్ చేయడంతో మన బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి లాభాలు వచ్చాయి. వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. నేను మీకు చేసిన చిన్న సహాయానికి మీరు చాలా సపోర్ట్ చేశారు. వెంకీ గారు, మీరు చేసిన సహాయం ముందు ఇదెంత చెప్పండి. యో మై సేవియర్. మీకెప్పుడు నా అవసరమున్నా కాల్ చేయండి, నేను మీకున్నాను. దానికి చెయ్యి పట్టుకుని చెప్పాలా? ఈవిడ గారు చెయ్యి పట్టుకోకుండా ఏది మాట్లాడదనుకుంటా. మ్యాగీ, తనకి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు. అయ్యో, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అండ్ ఇక మీదట మనం కలిసే జనరేటర్ బిజినెస్ చేద్దాం. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని త్వరలోనే ఫినిష్ చేసుకుని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అలాగే, తప్పకుండా. పద మ్యాగీ. పద మ్యాగీ. సచ్ ఏ నైస్ గాయ్.